జనం చేతిలో నేను చావడం కాదు, జనానికి నిజం తెలిసిన రోజున నువ్వు వాళ్ళ చేతిలో కుక్క చావు చేస్తావు. వీలైతే ప్రాణాలు కాపాడు. అరే చూసారా ఇదేమంటోందో? మంచిదానిగా మారిపోవే అంటే నేను మారను, కావాలంటే నువ్వే మారి స్వర్ణ విగ్రహాన్ని నాకు అప్పగించు, నీకు నేను వాటా ఇస్తాను అంటోంది. మీరు ఎంత ఆవేశంగా ఉన్నారో నాకు అర్థం అవుతోంది. కానీ నా కోసం కాస్త ఓపికగా ఉండండి ప్లీజ్. నేను దీనికి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాను. రక్తపాతం అంటే నాకు ఇష్టం ఉండదు. ఏంటి, ఇప్పటికైనా పరిస్థితి అర్థమైందా నీకు? చెప్పు, నాగాస్త్రం ఎక్కడ దాచావు? చెప్పండి, ఆ నాగాస్త్రంతో నిన్ను అంతం చేస్తాను. దీనికి ఎంత చెప్పినా చెవిటివాడి ముందు శంఖ ఊదినట్టే. ఇది నా మాట వినకపోయినా పర్వాలేదు, ఆ దైవాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిడుతోంది. ఈ ఆలయాన్ని నేలమట్టం చేసి దుష్ట శక్తికి ఆలయం కడుతుందట. మీరైనా చెప్పండి ఇదంతా తప్పని. చూస్తారేంట్రా మెడ పట్టుకుని లాక్క? నేను చెప్పినట్టు నడుచుకుంటే మీ అందరి ప్రాణాలు దక్కుతాయి, లేకపోతే ఈ ప్రజల చేతుల్లోనే ప్రాణాలు పోతాయి. చస్తారో బతుకుతారో తేల్చుకోండి, వెళ్ళండి. మీరందరూ నా మాట మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం. వచ్చే సూర్యగ్రహణానికి
నదిలోంచి స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీయబోతున్నాను. కాబట్టి మనం వెంటనే ఈ ఆలయాన్ని శుభ్రం చేయాలి. అందరూ అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయగలరా? అలాగేనమ్మా, నువ్వు ఇంతగా అడగాల. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు? మా కోసమే కదా. రేయ్ పదండ్రా, వెళ్ళి పనిముట్లు పట్టుకోతాం. రండి. నన్ను క్షమించు వైదేహి. నిన్ను నేను చాలా తక్కువ చేసి మాట్లాడాను. నీ బుద్ధి బలమేంటో ఇప్పుడు తెలిసింది. మళ్ళీ ఇంకోసారి పొరపాటుగా మాట్లాడను. నరం లేని నాలిక కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలాగే నాలిక ఖర్చుకోవాల్సి వస్తుంది. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. మరో ముఖ్యమైన విషయం, మీరు ఈ జనంలో జనంగా కలిసిపోండి. మంచి వాళ్ళలాగే మెలగండి. అలాగే. నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? ఈజీగా నాగేశ్వర్ని ఇక్కడి నుంచి జనం చేత బయటికి గెంటించాను. ఇక మిగిలింది ఈ నాగేశ్వరీదేవి. స్వామి, ఎంత అన్యాయం జరుగుతుందో చూసారా? వైదేహి నా రూపంలో ఉండి ఊరి జనం తనే నాగేశ్వరని నమ్మేలా చేసింది. నేను వైదేహినని, దైవశక్తిని దోచుకోవడానికే వచ్చానని వాళ్ళని నమ్మించి మమ్మల్ని అందరినీ ప్రజల చేత మెడపట్టుకు బయటికి గెంటించింది. ఆ ఊరిని కాపాడే బాధ్యత నాకు అప్పగించారు. కానీ ఇప్పుడు నన్ను నేనే కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది. అందరూ ఆ వైదేహి మాట విని తలాడిస్తున్నారు. ఊరే దాని గుప్పెట్లో ఉంది. ఇప్పుడు నేనేం చేయగలను చెప్పండి స్వామి. మీకు ధ్యానభంగం కలిగించకూడదని నాకు తెలుసు, అయినా తప్పడం లేదు. చెప్పండి స్వామి, నేనేం చేయాలి? దాన్ని ఎలా ఎదుర్కోవాలి? మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలి? చెప్పండి.
నాగేశ్వరి, వైదేహి విజయం తాత్కాలికమే. దాన్ని చూసి కంగారు పడకు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువన్నట్టు దానికి అంతిమ కాలం సమీపించింది. అందుకే ఇలా పేట్రేగిపోతోంది. దాని ఆత్మ నీ శరీరంలో ఉండబట్టేగా ఇలా చేస్తోంది. దాన్ని దెబ్బతీయటానికి మరో మార్గం ఉంది. నువ్వు దాని ప్రాణాలను నీ గుప్పెట్లోకి తెచ్చుకుంటే దాన్ని నియంత్రించడం చాలా సులువు. ఆత్మ ప్రాణం ఒకటే కదా స్వామి. దాని ఆత్మ ఇప్పుడు నా శరీరంలో ఉంది కదా, దాన్ని నేనేం చేయగలను? ఆత్మ ప్రాణం ఒకటే అనేది మామూలు మనుషులకు సంబంధించినంత వరకే. వైదేహి లాంటి మాంత్రికులకు ఆత్మ వేరు, ప్రాణం వేరు. అదే వాళ్లకున్న బలం. వైదేహి ప్రాణం తన జన్మస్థలంలో ఉంది. అందువల్లే అది చాలాసార్లు పోలీసుల కాల్పుల్లో కూడా చనిపోలేదు. నువ్వు గనక వైదేహి ప్రాణాలు ఎక్కడున్నాయో తెలుసుకుంటే దాని ఆట కట్టించడం చిటికలో సాధ్యం అవుతుంది. వైదేహి జన్మస్థలం ఎక్కడా? మంత్రపురి అనే మాంత్రికుల ప్రదేశం ఉంది. అక్కడే వైదేహి పుట్టింది. వైదేహి తల్లికి మాత్రమే వైదేహి ప్రాణాలు ఎక్కడున్నాయనే సంగతి తెలుసు. నువ్వు ఎలాగూ ఇప్పుడు వైదేహి రూపంలో ఉన్నావు కాబట్టి వైదేహి తల్లిని మోసం చేసి దాని ప్రాణాలను నీ గుప్పిట్లోకి తెచ్చుకోవడం తేలికే అనుకుంటున్నాను. కాకపోతే వాళ్ళు చాలా క్రూరులు. పొరపాటున వాళ్లకు నీ మీద అనుమానం వస్తే చాలా ప్రమాదం. కాబట్టి వాళ్లకు నీ మీద ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడు. అలాగే స్వామి. ఈ త్రికోణాన్ని నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు. ఆపద కాలంలో నీకు ఉపయోగపడుతుంది. వెళ్ళిరా. నువ్వు నన్ను ఈ ఆలయంలోకి అడుగు పెట్టనివ్వకుండా ఆపుతావా? కనీసం నేను సర్పవనంలోకి అడుగు పెట్టాలన్నా భయపడాలా? నువ్వు గొప్పదానివి, నేను పనికి మాలిందాన్నా? ఇప్పుడు చూసావుగా నా శక్తి ఏంటో.
నేను సర్పవనంలోకి వచ్చాను, నీ ఆలయంలోకి అడుగు పెట్టాను. రావడమే కాదు, ఈ ఊరి జనం నా మాట తూచా తప్పకుండా పాటించేలా చేశాను. శుభ్రం చెయ్యండ్రా అంటే శుభ్రం చేస్తున్నారు, కూర్చోమంటే కూర్చుంటున్నారు, నుంచోమంటే నుంచుంటున్నారు. నేను ఏం చెబితే అది చేస్తున్నారు. నేనే నాగేశ్వరనని నమ్ముతున్నారు. ఇప్పుడు నిన్ను నేను ఆలయం నుంచి బయటికి గెంటుతాను. నువ్వుండాల్సిన ఈ చోట్లో నేను కూర్చుంటాను. చూస్తావా? పంతులు గారు, ఏంటమ్మా నాగేశ్వరి? ఓసారి మన వాళ్ళనంతా ఇక్కడికి రమ్మనండి. ఎందుకమ్మా? పిలవండి, చెప్తా. అలాగేనమ్మా. పిలిచారట కదమ్మా. మీతో ఓ విషయం చెప్పాలి, కానీ అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. కరువు కాటకాల వల్ల మేము ఊరుదులు పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేలా చేసింది నువ్వే కదమ్మా. నువ్వేం చెప్పినా మా మంచికే కదమ్మా. సంకోచించకుండా చెప్పమ్మా. నా మీద ఇంత నమ్మకం ఉంచుకున్నందుకు సంతోషం. నేను వచ్చే సూర్యగ్రహణానికి నదిలోంచి స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీయబోతున్నాను. చాలా సంతోషం తల్లి. ఈ శుభగడియల కోసమే కదా ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్నాం మేమంతా. ఈ విషయం చెప్పడానికి ఎందుకమ్మా సంకోచిస్తున్నాం? సంకోచం అందుకు కాదు, నేను స్వర్ణ విగ్రహాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం కోసమే ఇప్పుడు మీ అందరి చేత ఆలయాన్ని శుభ్రం చేయిస్తున్నాను. ఈ మట్టి విగ్రహం కూడా శిథిలావస్థకి చేరుకుంది. ఇలాంటి దాన్ని ఆలయంలో కాక ఆలయం బయట ఉంచడం మంచిది. దీన్ని తీసి బయట ఉంచండి. అపచారం అపచారం. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? విగ్రహం శిథిలమైపోయినా దైవం దైవమే కదా. ఆలయంలోంచి దైవ విగ్రహాన్ని తీసి బయట ఉంచడం అరిష్టం. అవును, ఇలాంటి విషయాలు సన్యాసికి చెప్పకుండా చేయడం తగదు. సన్యాసికి చెప్పకుండా చేస్తున్నానని ఎవరన్నారు? అసలు ఈ విగ్రహాన్ని బయట ఉంచమని చెప్పిందే సన్యాసి. సన్యాసి చెప్పారా? ఏమో, నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. అసలు సన్యాసి ఎక్కడున్నారో మనకు తెలియదు. ఆయన ఎక్కడున్నారో చెప్పండి. ఆయనతో ఒకసారి మాట్లాడి తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకుందాం. అంటే మీరు నా మాట నమ్మడం లేదన్నమాట. సరే, నమ్మకండి. నేను మీకోసం, మీ ఊరి కోసం ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇప్పుడు కూడా నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. అయినా మీరు నన్ను నమ్మడం లేదు. నమ్మకం లేని చోట నేను ఉండలేను. నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? ఇదంతా నేను ఎందుకు చేయాలి? నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. నేను బయలుదేరుతాను. మీ కర్మ మీరు అనుభవించండి. నాగేశ్వరి, ఆగమ్మా. ఏరా, మీకేమైనా బుద్ధుందా? నాగేశ్వరి ఏదైనా చెప్తే అందుకో బలమైన కారణం ఉంటుంది. నాగేశ్వరి చెప్తే సాక్షాత్తు ఆ దైవం ఆజ్ఞాపించినట్టే. ఎవ్వరూ ఒక మాట కూడా ఎదురు మాట్లాడకుండా నాగేశ్వరి చెప్పింది చేయండి. రండి.
చూశావా? నిన్ను ఇప్పుడు ఈ ఆలయంలోంచే బయటకు పంపించాను. ఈ ఆలయంలోంచే కాదు, నిన్ను ఈ ఊరు నుండే బయటకు పంపించే రోజు వస్తుంది. చూస్తూ ఉండు. ఈ ఆలయాన్నే నేలమట్టం చేస్తాను. ఈ వైదేహి శక్తి ఏమిటో చూపిస్తాను. ఏమైంది మావయ్య? విశ్వం, ఏమైంది? చెప్పు, ఏమైంది? ఆ వైదేహి కేవలం మనల్ని మాత్రమే అవమానించి గుళ్ళో నుంచి బయటికి పంపలేదు, దైవాన్ని కూడా ఆలయంలోంచి బయటికి గంటేసింది. అసలేం జరిగింది? ఆ వైదేహి నీ రూపంలో ఉండడాన్ని ఆసరాగా చేసుకొని జనాన్ని మోసం చేస్తోంది. తానే నాగేశ్వరనని అందరినీ నమ్మిస్తోంది. జనం కూడా దాని మాట వేదవాక్కుగా భావిస్తున్నారు. అది చెప్పిందని నాగేశ్వరి దేవి విగ్రహాన్ని ఆలయంలోంచి బయటకు తెచ్చి పడేశారు. దైవం కొలు ఉండే గర్భగుడిలో ఇప్పుడు వైదేహి కూర్చొనుంది. ఆ దైవం కూర్చునే చోటులో అది కూర్చొని ఉండడం చూసి నా రక్తం మరిగిపోయింది. అదే గనక నీ రూపంలో లేకపోయి ఉంటే దాన్ని అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా చేసి ఉండేవాణ్ణి. అది నీ రూపంలో ఉండబట్టే ఆ దైవం కూడా అన్ని అవమానాలకు తల వంచి బయటకు వచ్చేసింది. మనందరికీ ఆ దైవమే దిక్కు. కానీ ఇప్పుడు ఆ దైవానికే దిక్కు లేకుండా పోయింది.